Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ రానుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుంది, ఏ కేటగిరీ ఎన్ని మార్కులు ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో నేను 2017 ఏదైతే మనకి FBO ఎగ్జామ్ జరిగిందో ఈ ఎగ్జామ్లోని ఇచ్చినటువంటి GRL జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ సంబంధించి నేను అనాలిసిస్ చేసి మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చినటువంటి ఒక యావరేజ్ కట్ ఆఫ్ మార్క్స్ నేను మీకు ఇస్తాను. ఇది అంచనా మాత్రమే, అఫీషియల్గా ఇవ్వలేదు. కేవలం ఏంటంటే జనరల్ ఏదైతే మనకి ర్యాంకింగ్ లిస్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా ఈ FBO పోస్ట్ సంబంధించి ఉద్యోగం వచ్చిన తర్వాత విధి నిర్వహణలు అంటే డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వర్క్ లైఫ్ ఏ విధంగా ఉంటుందో అందరికీ ఒక ఐడియా ఉండాలి. ఎందుకంటే జాబ్ రావడం కాదు, జాబ్ వచ్చినాక ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా ఐడియా ఉండాలి. దీంతోపాటు నెలకి జీతం ఎంత రావచ్చు, శాలరీ అనేది మంత్లీ ఎంత ఉంటుంది అనేది కూడా ఒక ఐడియా అయితే ఉండాలి ఆస్పిరెంట్స్కి. ఎందుకంటే చదవడంతో పాటు మనకి ఇటువంటి జనరల్ అంశాల మీద మనకు ఒక ఐడియా అయితే ఉండాలి. కాబట్టి ఈ పూర్తి వివరాలను ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. కాబట్టి లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో నేను గతంలో మీకు చెప్పడం జరిగింది, సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ ఎంత ఉంటుందో అనేది నేను మీకు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. సిలబస్ బేస్ చేసుకొని ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఇప్పుడు మనం కట్ ఆఫ్ మార్క్స్ లేదంటే మనకి ఎంత టార్గెట్ స్కోర్ పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ఓపెన్ కేటగిరీలో అంటే ఓసీ అభ్యర్థులకు నాన్ ఏజెన్సీ ఏరియాలో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 125 నుంచి 135 అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి. అంటే ఈ 200 మార్కులకు 135 ప్లస్ లేదంటే 125 నుంచి ఈ మీడియంలో అయితే మనకి ఈ రేంజ్లో అయితే ఉండాలి. అదేవిధంగా బీసీ ఆల్ కేటగిరీస్కి ABCDE ఈ అభ్యర్థులకు 115 నుంచి 128 ప్లస్ అయితే ఉండాలి కట్ ఆఫ్ మార్క్స్ యావరేజ్గా. ఓకే, అదేవిధంగా ఇంకా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకైతే 105 నుంచి 118 ప్లస్ 105 నుంచి 118 వరకు అయితే ఉండాలి. ఇక ST షెడ్యూల్ ట్రైబ్స్ నాన్ ఏజెన్సీ ఏరియాస్కి ఈ అభ్యర్థులు అయితే 105 నుంచి 115 వరకు అయితే ఉండాలి. నెక్స్ట్ లోకల్ ST అంటే ఏజెన్సీ ఏరియా వాళ్ళు ఈ అభ్యర్థులకైతే ఇక్కడ ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది జనరల్గా ఉన్నటువంటి పోస్ట్స్ అంటే నాన్ ఏజెన్సీ ఏరియాకి కట్ ఆఫ్ మార్క్స్. హైయెస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఇక్కడ యావరేజ్ చూసుకున్నట్లయితే 135 ప్లస్ అయితే మనకి ఈ GRL ఏదైతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఉందో ఇందులో అయితే యావరేజ్గా అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఈ GRL యావరేజ్గా 7000 అయితే పేజెస్ ఉన్నాయి. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి యావరేజ్గా నేను మీకు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏజెన్సీ ఏరియాస్ అయితే లోకల్ పోస్టులు ఉంటాయి. ఇవి కేవలం ST అభ్యర్థులకు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకే, 2017లో దాదాపు 1800 ప్లస్ పైగా పోస్టులకి అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో 1300 వరకు అయితే నాన్ ఏజెన్సీ ఉంటే 500 ప్లస్ ఈ ఏజెన్సీ ఏరియా అభ్యర్థులకు అయితే రావడం జరిగింది. కాబట్టి ఇందులో చూసుకున్నట్లయితే ST అభ్యర్థులకు కట్ ఆఫ్ ఎంత ఉండాలి అంటే 90 నుంచి 105 అంటే 105 వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఉండాలి. ఇది సేఫ్ స్కోర్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ కట్ ఆఫ్ను మీరు చూస్ చేసుకొని, ఓకే, ఫర్ సపోజ్ ఒక జనరల్ క్యాండిడేట్ అయితే 125 నుంచి 135 ప్లస్ టార్గెట్ పెట్టుకొని, నేను గత వీడియోలో చెప్పడం జరిగింది ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇవ్వడం అనేది. ఆ సబ్జెక్ట్స్ని ఫస్ట్ మీరు ఒక ఆర్డర్లో కంప్లీట్ చేసుకున్నట్లయితే సబ్జెక్ట్ వెయిటేజ్ వైజ్గా మీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం అయితే ఉంది. గాట్ ఇట్? అఫీషియల్గా అయితే ఇది కాదు, ఇది నేను అంచనా ప్రకారం GRL ఏదైతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఉందో నేను దీన్ని ఆధారంగా తయారు చేయడం జరిగింది. ఇది మీకు ఒక ఐడియా కోసం మాత్రమే. కాబట్టి మీ కట్ ఆఫ్ని మీరైతే దీన్ని బేస్ చేసుకొని మీ టార్గెట్ మార్క్స్ని
పెట్టి మీరు ప్రిపరేషన్ అవుతే చాలా బెస్ట్. సో నేను గత వీడియోలో మీకు చెప్పాను ఏమని, ఓవరాల్గా ఫిజికల్ టెస్ట్ ఏంటి లేదంటే వాకింగ్ టెస్ట్ మొత్తం చెప్పడం జరిగింది. జస్ట్ అక్కడ ఓవరాల్ చెప్తున్నాను ఒకసారి మళ్ళీ మీకోసం. వాకింగ్ టెస్ట్ ఉంటుందండి మీకు ఎగ్జామ్తో పాటు. వాకింగ్ టెస్ట్లో మీకు మెన్స్ అయితే 25 కిలోమీటర్స్ నడవాలి 4 అవర్స్లో, 4 గంటల్లో 25 కిలోమీటర్లు నడవాలి. అదే ఉమెన్స్ అయితే 16 కిలోమీటర్లు నడవాలి 4 గంటల్లో. గాట్ ఇట్? ఇంకా ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి, ప్యూర్లీ ఫిజికల్ టెస్ట్ మాత్రమే ఇది. ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. కేవలం మీ ఫిజికల్ టెస్ట్, మీ ఫిజికల్గా మీరు ఎంత స్టామినా ఉన్నదని చెక్ చేయడానికి మీకు ఇది. ఇక నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకైతే, ఎవరైతే ఎన్సీసీ ఏబిసి ఈ సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకైతే మార్క్స్ బోనస్ ఉన్నది. ఎన్సీసీ వాళ్ళు సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్, బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్క్స్, ఏ సర్టిఫికేట్ ఉంటే 1 మార్క్ మీకు యాడ్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్కి హైట్ 163 అండి. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎంత హైట్ అనేది. హైట్ నాట్ లెస్ దెన్ 163 అంటే మీరు 163 కంటే తక్కువ ఉండకూడదు, అంటే ఎక్కువే ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ నార్మల్గా బ్రీతింగ్ లేనప్పుడు మీ చెస్ట్ అనేది నాట్ లెస్ దెన్ 84 సెంటీమీటర్స్, గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఊపిరి తీసుకున్నప్పుడు దీనికంటే ఎక్కువే ఉండాలి. ఓకే, అంటే 84 నార్మల్గా ఉంటే ప్లస్ మీరు ఎప్పుడైతే ఊపిరి ఇన్స్పిరేషన్ ఊపిరి తీసుకున్నప్పుడు మీకు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఓవరాల్గా 150 ఓవరాల్గా 84 నుంచి 89 అయితే మీకు ఉండాలి మెన్స్కి. ఇక ఉమెన్స్ విషయానికి వస్తే నాట్ లెస్ దెన్ 150 సెంటీమీటర్స్ హైట్, ఎత్తు. ఓకే, చెస్ట్ అనేది నాట్ లెస్ దెన్ 79 సెంటీమీటర్స్, ఎక్స్పెన్స్ అయినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక చాలా మంది అడుగుతున్నారు, సార్ నాకు సైట్ ప్రాబ్లం ఉంది, మరి సైట్ ఉంటే మమ్మల్ని ఇంక్లూడ్ చేస్తారా, అది మమ్మల్ని కన్సిడర్ చేస్తారా అని. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. నార్మల్ ఐసైట్ ఈజ్ మ్యాండటరీ ఫర్ ఆల్. నార్మల్గా సైట్ ఉండాలి, నార్మల్ అందరికీ కన్సిడర్. కానీ మీకు ఒకవేళ ప్రాబ్లం ఏదైనా సైట్ మీకు స్పెట్స్ ఉంటే కనుక మీకు ఎగ్జామినేషన్, అంటే మీకు ఎగ్జామ్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ వల్ల మీకు టెస్ట్ చేస్తారు, అప్పుడు మీరు ఫిట్ అన్ఫిట్నే తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇక ఇంకో ముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరుగుతుంది, అది కూడా మనం అఫీషియల్గా కన్సిడర్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వీళ్ళకి హైట్లో మెన్ అవ్వచ్చు ఉమెన్ అవ్వచ్చు 5 సెంటీమీటర్స్ కన్సెషన్ ఉంటుంది, కొంచెం తక్కువ ఉండొచ్చు వీళ్ళకి. గాట్ ఇట్? మీకు గతంలో నేను సిలబస్ గురించి ఐడియా ఇచ్చాను. ఓకే, ఒకసారి ఆ వీడియో చూడండి, అందులో మీకు అర్థమెటిక్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్, నెంబర్ థియరీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురెన్స్, ఇలాగ మీకు ప్యూర్ మ్యాథ్స్ అయితే ఉంటుంది. ఇది జనరల్ నాలెడ్జ్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఓకే, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, అలాగే తెలంగాణ పాలసీస్ మీద ఉంటుంది, జనరల్ సైన్స్, జియోగ్రఫీ, హిస్టరీ, సొసైటీ, ఎథిక్స్, ఇలా మీకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఒక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది మీకు అలా డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది. బట్ ఇందులో మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. 2 పేపర్స్ ఉంటాయి. 1 పేపర్ ఈజ్ జీకే, జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్ అనొచ్చు. నెక్స్ట్ పేపర్ ఈజ్ జనరల్ మ్యాథమెటిక్స్. ఈచ్ పేపర్ 100 మార్క్స్ ఉంటుంది, టోటల్ 200 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది మీకు ఆన్లైన్లో ఉండొచ్చు, లేదంటే ఓఎంఆర్ బేస్లో ఉండొచ్చు. నోటిఫికేషన్ వచ్చిన వరకు మనకు తెలియదు, కాబట్టి రెండింటిలో కూడా మనకి ఏదో టైప్ ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్ అయితే ఉండొచ్చు. టోటల్ ఈచ్ పేపర్కి 90 మినిట్స్, అంటే గంటన్నర టైం ఉంటుంది. ఓకే, ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్ అయితే మన గతంలో ఉంది. మరి ఇప్పుడు నోటిఫికేషన్ మీరు నెగిటివ్ మార్కింగ్ పెడతారా పెట్టరు అనేది వెయిట్ చూడాల్సిందే. 2017 అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇక ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు మీ కట్ ఆఫ్ని జనరల్ అభ్యర్థులు అయితే 135 టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయితే బాగుంటుంది. అదేవిధంగా ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఇంకా ఓబీసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు
యావరేజ్గా 100+ అయితే కట్ ఆఫ్ పెట్టుకోండి. 100+, ఈవెన్ 110 కూడా పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఇది పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం అసలు ఈ బీట్ ఆఫీసర్ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, అసలు డ్యూటీస్ ఏంటి, అదేవిధంగా ఇప్పుడు మారినటువంటి పే స్కేల్ ఎంత ఉంటుంది అనేది మనం డీటెయిల్గా ఈ వీడియోలో ఫర్దర్గా చూద్దాం. 2017 నోటిఫికేషన్ టైంకి అయితే శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే 16,400 ఉండేదండి. నుంచి అదే మినిమం 16,400 ఉంటే మ్యాక్సిమం 49,870. అంటే ఇన్ హ్యాండ్ మీకు 35K అయితే మీకు రావడం జరుగుతుంది. 35K+ మీకు రావడం జరుగుతుంది. ఓకే, 35K+. ఇది ఇప్పుడు ఇది 2015 పే రివైజ్ కమిషన్ చేసింది పిఆర్సి కమిషన్ ప్రకారం. కానీ ఇప్పుడు 2026 నోటిఫికేషన్లో మీకు 24,280 రూపీస్ నుంచి 72,850 వరకు అయితే మీకు రావడం జరుగుతుంది. అంటే ఇన్ హ్యాండ్స్ మీకు యావరేజ్గా 45 నుంచి 50K శాలరీ అయితే మీకు రావచ్చు. ఇన్ హ్యాండ్ శాలరీ విత్ ఆల్ అలవెన్సెస్. గాట్ ఇట్? అంటే మీకు ఈ 17కి ఈ 26కి అయితే చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి మంచి ప్యాకేజ్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ మెయిన్ డ్యూటీస్ వచ్చేసరికి పెట్రోలింగ్ చేయాలి. అంటే మీరు ఆ ఫారెస్ట్లోని ప్రతిరోజు కూడా మీరు ఒక పెట్రోలింగ్ చేస్తూ ఉండాలి. ఏం జరుగుతుంది, ఓకే, మీకు ఒక బీట్ అంటే ఈజ్ నథింగ్ బట్ అటవీ ప్రాంతం. బీట్ అంటే ఒక అటవీ ప్రాంతం జోన్లో మీరు ప్రతిరోజు గస్తీ కాయాలి. దట్ నడుస్తూనే ఏం జరుగుతుంది, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, చెట్లు నరికేస్తున్నారా, ఓకే, ఏమైనా ఇంకేదైనా సరే మీరు ఎవ్రీథింగ్ దగ్గర ప్రొటెక్షన్ లాగా మీరు గస్తీ కాస్తూ ఉండాలి, పెట్రోలింగ్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ క్రైమ్స్, ఏదైనా క్రైమ్స్ జరుగుతుంటే వాటిని మీరు అరికెట్టాలి. అంటే ఫర్ సపోజ్ ఈ కలప మనకి వుడ్ని స్మగ్లింగ్ చేయడం అవ్వచ్చు, లేదంటే చెట్లు నరికేస్తుంటారు, ఓకే, వాటిని అదేవిధంగా భూములను ఆక్రమిస్తుంటారు, ఎంక్రోచ్మెంట్ చేస్తుంటారు, వీటిని కూడా మీరు అరికడుతూ ఉండాలి. ఓకే, అంటే ఓవరాల్గా మీరు అటవీకి సంరక్షకుడిగా ఉంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ వైల్డ్ లైఫ్ని మీరు ప్రొటెక్షన్ చేయాలి. అంటే ఈ ఫారెస్ట్లో ఉండేటువంటి జంతుజాలం అవ్వచ్చు, వృక్షజాలం అంటే ఫ్లోరా అండ్ ఫానాని మీరు ప్రొటెక్ట్ చేయాలి. అంటే అక్కడ ఉన్న వన్య ప్రాణులను మీరు సంరక్షించాలి. అదేవిధంగా జంతుజాలాన్ని, చెట్టులను కూడా మీరు సంరక్షించాలన్నమాట. ఓకే, అంటే ఇన్ ద మీన్స్ పోచింగ్ని, వేటని మీరు ప్రివెంట్ చేయడము, అదేవిధంగా ట్రాకింగ్ ఎనిమల్స్ అంటే ఇప్పుడు మన వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తుంటారు, దాన్ని మీరు కంట్రోల్ చేయాలి. అంటే మీరు ఎవ్రీడే మీరు వాటర్ రిసోర్సెస్, అక్కడ వైల్డ్ లైఫ్కి వాటర్ చాలా ఇంపార్టెంట్, దాన్ని మీరు ప్రొటెక్ట్ చేస్తూ దానికి కావాల్సిన మీరు ప్రతిరోజు గస్తీ కాస్తూ దానిపై నిఘా ఉంచాలి. ఇంకా ముఖ్యంగా ఫైర్ మేనేజ్మెంట్, అంటే కొన్నిసార్లు కార్చిచ్చు అంటారు, వైల్డ్ ఫైర్స్ జరుగుతుంటే వాటిని కాకుండా మీరు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. దాని మీద మీరు ఫైర్ లైన్స్ని ఏర్పాటు చేయడము, ఏదైనా మంటలు వస్తే సడన్గాన ఆ మంటలు మీరు ఆర్పే చర్యలు తీసుకోవడము, ఇక ఇటువంటి మంటల్ని వ్యాపించకుండా స్ప్రెడ్ కాకుండా మీరు చర్యలు తీసుకోవాలన్నమాట. దీంతో పాటు కార్చిచ్చు నివారణ, అంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే మనకి ఈ ఫారెస్ట్ ఫైర్ జరుగుతుంటాయి, వైల్డ్ ఫైర్స్, వీటిని మీరు ఎప్పటికప్పుడు మీరు కంట్రోల్ చేస్తూ ఉండాలి. దీని తగ్గ చర్యలు ముందు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎఫారెస్టేషన్, అంటే అడవులను మీరు సంరక్షిస్తూ చెట్లను పెంచుతూ ఉండాలి. ఓకే, అంటే కొత్త మొక్కలు నాటడము, నర్సరీల నిర్వహణ, అదేవిధంగా సంరక్షణ, అంటే ఈ మొక్కల యొక్క సంరక్షణ మీ చేతిలో ఉంటుంది. ఇక నెక్స్ట్ లా బౌండరీ ప్రొటెక్షన్, అంటే చట్టపరమైన చర్యలు మీరు తీసుకోవచ్చు. ఏమైనా ఇల్లీగల్ మెటీరియల్స్ లేదంటే ఏమైనా మీకు జరుగుతున్నా సరే మీరు దాని పరంగా మీరు యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్
బౌండరీస్ ఉంటాయి కదా, ఆ బౌండరీస్ మీరు ఎప్పటికప్పుడు మీరు నిర్వహిస్తూ ఉండాలి. ఏమైనా మార్పులు చేర్పులు వస్తున్నాయా లేవా, ఓకే, గవర్నమెంట్ ఏమైనా రూల్స్ ఇచ్చిందా, లేదంటే లోకల్ పీపుల్స్ ఎటువంటి ప్రొటెక్షన్ చేస్తున్నారు, దాని పరంగా మీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొస్తూ దాని తగ్గట్టు మీరు యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, రిపోర్టింగ్ చేస్తూ ఉండాలి. మీరేమైనా ఫర్ సపోజ్ కొత్త చెట్లు ఏమైనా తెచ్చారా, కొత్త మొక్కలు నాటారా, ఏమైనా జరిగిందా, ఓకే, అంటే డీటెయిల్గా ఆ అడవిలో ఆ ఫారెస్ట్లో జరిగే ప్రతి కార్యకలాపాలను అంటే యాక్టివిటీస్ని మీరు ఎప్పటికప్పుడు నివేదిస్తూ ఉండాలి. గాట్ ఇట్? ప్రతి యాక్టివిటీని, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని వన్యప్రాణులు ఉన్నాయి అనేది మీరు ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ చేస్తూ మీరు దానిని అక్యురేట్గా ఎప్పుడప్పుడు రికార్డుని తయారు చేస్తూ ఉండాలి గవర్నమెంట్ సబ్మిట్ చేయడానికి. నెక్స్ట్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. అంటే అక్కడ స్థానిక తెగలు అవ్వచ్చు, లేదంటే ప్రజలు అవ్వచ్చు, వాళ్ళతో మీరు ఎప్పటికప్పుడు మీరు ఎవ్రీడే లేదా వచ్చి టైం బై టైం మీరు ఎంగేజ్మెంట్ భాగస్వామి అవుతూ ఉండాలి. అంటే ఈ వన్యప్రాణులను లేదంటే అడవుల సంరక్షణ మీ చేతిలో ఉంటుంది కాబట్టి దీని ప్రాముఖ్యతపై, దీని యొక్క ఇంపార్టెన్స్ పై స్థానిక ప్రజలతో డిస్కస్ చేయడము, లేదంటే గిరిజనులతో సమన్వయం చేసుకుంటూ అవగాహన కల్పిస్తూ ఉండాలి. అంటే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఓవరాల్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చినట్లయితే మీరు ఆ అడవికి, మీకు ఇచ్చిన అడవి ప్రాంతంలో ఒక బీట్, ఓకే, దానికి మీరు సంరక్షకుడిగా ఉండాలి. ఈ విధంగా మీరు ప్రతి యాక్షన్ తీసుకోవచ్చు. ఈవెన్ మీరేమన్నా ఇన్నోవేటివ్గా తీసుకోవడానికి ఆలోచించవచ్చు. అలా చేసినట్టు మీకు గవర్నమెంట్ నుంచి తగిన గుర్తింపు కూడా వస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుదాం అనుకుంటే అన్ని విధాలుగా మీరు రెడీ అయి ఉండాలి. అందుకని ఈ సబ్జెక్ట్లో ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ని కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. ఎథిక్స్ కూడా మీకు ఒక పార్ట్గా ఉందని కారణము అక్కడ, ఎందుకంటే ఈ ఫారెస్ట్ అనేవి మనకి ఏదైతే మనకి షెడ్యూల్ ట్రైబ్స్ లేదంటే గిరిజనులు ఉంటారో వాళ్ళతో మీరు మమేకం అవ్వడానికి, సమన్వయపరచడానికి, వాళ్ళ హక్కులను కూడా కాపాడడానికి మీకు చాలా ఎథిక్స్ ఉండాలి. అధికారమే కాదు, మీకు నైతికత కూడా ఉండాలి. కాబట్టి ఈ సబ్జెక్టులను యాడ్ చేయడం జరిగింది. మీరు ఈ పాయింట్ ఆఫ్ లో కేస్ స్టడీస్ని కూడా మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు ఈ ప్రిపరేషన్ టైంలో. సో ఇక మీకు డ్యూటీస్ గురించి చెప్పాను, అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్ గురించి మీకు డీటెయిల్గా చెప్పాను. దీంతోపాటు మీకు ఎంత స్కోర్ పెట్టుకోవాలి, అంటే ఎంత టార్గెట్ మీరు పెట్టాలో మీకు ఒక ఐడియా వచ్చినట్లయితే గుడ్. ఓకే, ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అదే కాకుండా నేను మీకు చెప్పినట్లుగానే 2017 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని నేను డీటెయిల్గా అనాలిసిస్ చేస్తున్నాను. కాబట్టి అందులో ఆల్రెడీ 3 పార్ట్స్ వీడియోస్ రావడం జరిగింది, అవి చూడండి. రిమైనింగ్ ఇంకా 60 క్వశ్చన్స్ నేను అనాలిసిస్ చేస్తూ, ఓకే, ఇంకా 60 ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ప్రతి ఆప్షన్ నేను అనాలిసిస్ చేస్తూ కూడా మీకు ఇంకా మోర్ వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఆల్.